ఒకటి నిన్న ఇది కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి విషయంలో బీసీల పట్ల ఎనలేని ప్రేమ కనబరుస్తున్నటువంటి కల్వకుంట్ల కవితకి ఏం సంబంధం అని చెప్పేసి, కవితకు బీసీలతో ఏం సంబంధం, వారి గురించి మాట్లాడే అర్హత ఆమెకు లేదు, లిక్కర్ దందాలతో జైలుకు వచ్చినప్పుడు లిక్కర్ దందాలలో జైలుకొచ్చి ఇప్పుడు హడావిడి చేయడం సరికాదు, ఆమె నాయకత్వంలో సమస్యలు పరిష్కరించుకొని కర్మ మాకు పట్టలేదు, కులగణనలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్, ప్రభుత్వ వీపు ఆది శ్రీనివాస్ చెప్తా ఉన్నాడు. ఇక కవితక్క ఆడేటువంటి డ్రామాలు మామూలు డ్రామాలు కావు, కల్వకుంట్ల వారి డ్రామాలు పార్ట్ నెంబర్ 3 చూసుకోవచ్చు. ఆమె ఆడేటువంటి 3వ తారీఖు చేసేటువంటి ధర్నాతోటి కవితకు బీసీలతో ఏం సంబంధం, బీసీలతో కవితకు ఏం సంబంధం అని ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. శనివారం ఆయన అసెంబ్లీలో సిఎల్పి కార్యాలయంలో మాట్లాడుతూ లిక్కర్ దందాలో జైలుకు వెళ్ళొచ్చి ఇప్పుడు అడావిడి చేయడం సరికాదని పేర్కొన్నారు. బీసీల గురించి ప్రస్తావించే అర్హత కూడా ఆమె కోల్పోయారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై కల్వకుంట్ల కవిత ముసలి కన్నీరు కపట ప్రేమ చూపిస్తే ప్రజలు హర్షించారని గుర్తు చేశారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడే శక్తి బీసీలకు మాత్రమే ఉన్నదని, కవిత నాయకత్వంలో పరిష్కరించుకునే కర్మ బీసీలకు పట్టలేదని స్పష్టం చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి ఏనాడైనా కవిత మాట్లాడారా అని నిలదీశారు. దేశానికి కులగణనలో నెంబర్ 1 తెలంగాణ రోల్ మోడల్గా మారిందని తెలిపారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించడమే ధ్యేయంగా కులగణన జరిగిందని చెప్పారు. గిరిజనులకు మైనార్టీలకు 12% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్ బీసీల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ కార్పొరేషన్తో పాటు ఇతర కార్పొరేషన్లు నిర్వీర్యం చేశారన్నారు. ఎంబీఎస్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్క పైసా నిధులు ఇవ్వలేదని చెప్పేసి మండిపడడం జరిగింది. అలాగే కేసీఆర్ క్యాబినెట్లో బీసీలు ఎందరు, 10 ఏళ్లలో జరిగిన అన్యాయం తెలుసా, బీసీ రిజర్వేషన్లపై కవిత మాట్లాడడం విడ్డూరం, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విజయ చెప్తా ఉన్నది. మాజీ సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో బీసీల సంఖ్య ఎంత, 10 ఏళ్ల హయాంలో బీసీలకు జరిగిన అన్యాయం లెక్కలు ఏమిటో కల్వకుంట్ల కవితకు తెలుసా అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ ప్రశ్నించారు. తాజాగా బీసీ రిజర్వేషన్లపై కవిత మాట్లాడడం విడ్డూరంగా ఉందని శనివారం ఒక ప్రకటనలో ఆమె ఫైర్ అయ్యారు. 2024 చివరిలో కవిత మంచి జోక్ పేల్చిందని ఎద్దేవా చేశారు. 1000 ఎలుకలు తిన్న పిల్లి హజ్ యాత్రకు వెళ్ళినట్లుగా ఉందని చురుకలు అంటించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించి బీఆర్ఎస్ కాదా అని ఆమె ప్రశ్నించారు. బీసీల స్థానంలో రాజ్యాంగ వ్యతిరేకంగా ముస్లింలకు రిజర్వేషన్ కొనసాగించలేదా అని ఆమె ప్రశ్నించారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కవిత పద్ధతి ఉందని విమర్శలు చేశారు. దొంగసారా కేసులో జైలుకు వెళ్ళిన సానుభూతి లేక కొత్త డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధ్యక్ష పదవి, ప్రతిపక్ష పదవి బీసీలకు ఇచ్చి బీసీల తరపున కవిత మాట్లాడాలని విజయ సూచించారు. బీఆర్ఎస్ నేతలు ముసలి కన్నీరు బీసీలో ఇంకా మోసపోరని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా కల్వకుంట్ల కవితక నీ మాటలు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. నువ్వు ఆడుతున్నటువంటిది డ్రామా అందరికీ అర్థమైపోయింది. నువ్వు చేసేటువంటి కొత్త డ్రామా ఇదంతా కూడా బీసీలను మీ పార్టీ వైపు లాక్కెళ్ళాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఈ ప్రయత్నం ఎక్కడ కూడా ఫలించది. ఇలా బీసీలో మీ మొదటికి సంబంధించినటువంటి క్యాబినెట్లో మీ నాయన పనిచేస్తున్నటువంటి 2 దఫాలుగా ముఖ్యమంత్రిగా మీ క్యాబినెట్లో బీసీల సంఖ్య ఎంత? ఇలా మీ పార్టీకి సంబంధించినటువంటి ఇప్పుడు కేటీఆర్ కానీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటాడు, నువ్వు ఒక సంబంధించినటువంటి శాఖకు ఉంటావు, మీ అయ్యేమో ఇప్పుడు పార్టీకి అధ్యక్షుడిగా ఉంటాడు. ఒకవేళ కనుక మీకు దమ్మున్నట్టు అవుతుంటే మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక బీసీ వ్యక్తిని నిలబెట్టండి, బీసీ వ్యక్తిని మీరు ముందుకు తీసుకురండి. అప్పుడు మీరు మాట్లాడేటువంటి మాటలకి ఒక అర్థం ఉంటుంది. కానీ మీ పార్టీలోనే మీ క్యాబినెట్లో గతంలో చూసుకున్నట్టు ఉంటే మీరు ఏ రకంగా బీసీలను అవమానించిండ్రు, బీసీలకు దక్కాల్సినటువంటి బీసీ కార్పొరేషన్ సంబంధించిన దాన్ని కూడా మొత్తం పూర్తిగా తీసేసిండ్రు. అంటే బీసీలను అడగదొక్కినటువంటి పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ, ఇలా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఇలా మళ్ళీ కల్వకుంట్ల కవిత ముందుకొచ్చి మాట్లాడుతుంది. దయచేసి ప్రజలు కూడా ఎవరు కూడా నమ్మొద్దు, ఎవరు కూడా నమ్మరు కూడా, ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. 3వ తారీఖున ఏదో నేను మీటింగ్ పెడతా ధర్నా చౌకులు అని చెప్పేసి ఏదో కొత్త రాగాన్ని కల్వకుంట్ల రాగాన్ని కవిత ఎత్తుకోబోతా ఉన్నది. ఇది ప్రజలు కూడా ఎవరు కూడా హర్షించరు. ఎందుకంటే ఆమె చెప్తా ఉంది కదా, విజయ్ గారు చెప్తా ఉన్నారు, అలాగే ఎమ్మెల్యే గారు కూడా చెప్తా ఉన్నారు. ఏమని సారా దందాలో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినటువంటి వ్యక్తి చెప్తే మేము వినేటువంటి పరిస్థితుల్లో లేవు అని చెప్పేసి ఎద్దేవా చేస్తూ ఉన్నారు.